ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, భక్తుడైనటువంటి దావీదు జీవితంలో తాను అభిషేకించబడే సమయములో సమూయేలు చేత అభిషేకము పొందేటప్పుడు దేవుడు ఒక మాట పలికాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు. దేవుడు సమూయేలుతో అంటున్నాడు, నువ్వు అతని ఎత్తును చూడవద్దు, అతని రంగును చూడవద్దు, అతని పై రూపాన్ని నువ్వు లక్ష్య పెట్టవద్దు అని సమూయేలుతో చెప్తాడు. కాబట్టి మరి ఎవరిని అభిషేకించాలి ప్రభువా అని అడుగుతున్నప్పుడు దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదు కంటే ముందు చాలామంది ఉన్నా కానీ దేవుడు దావీదును అభిషేకించి ఇశ్రాయేలీల ప్రజలందరి మీద రాజుగా నిలబెట్టడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, దావీదు యొక్క హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. దావీదు తన హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఒంటరితనములో ఉండి ఎడారులలో గొర్రెలు మేపుకుంటూ స్తుతి ఆరాధనతో దేవుని ఘనపరుస్తున్నాడు. ఒంటరితనంలో ఉన్నటువంటి యవనస్తులు చాలా భయంకరంగా తప్పిపోతూ ఉంటారు. కానీ దావీదుని జ్ఞాపకం చేసుకుంటే ఆ గొర్రెల మేపుకుంటూ గొర్రెల దొడ్డిలోని స్తుతి ఆరాధనతో దేవుని మహిమపరుస్తున్నప్పుడు మరి చాలా పోరాటాలు వచ్చాయి. ఎలుకబంటితో పోరాడి, సింహముతో పోరాడి, ఆ తర్వాత గొలియాతుతో పోరాడినటువంటి దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైనటువంటి స్థితికి, రాజ్యమును పరిపాలించేంత, సింహాసనమును ఎక్కించేంత ఉన్నతమైన స్థితికి దేవుడు దావీదును హెచ్చించి ఉన్నాడు. కారణం ఏమిటంటే దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు. ఈరోజు మనము కూడా మనుషులను సంతోష పెట్టాలని మనుషుల కొరకు కొన్ని పనులు చేస్తుంటాము. మనుషుల కొరకు కాదు, కానీ మనం చేస్తున్న పని దేవుని కొరకు చేయాలి. నువ్వు చదువుతున్న చదువు దేవుని కొరకు చదవాలి, దేవుని మహిమ కొరకు చదవాలి. నువ్వు చేసే వ్యాపారము, నువ్వు చేసే ఉద్యోగము, చేతి పనులన్నీ, ఇంటి పని సమస్తము కూడా దేవుని యొక్క మహిమ కొరకు చేయాలి. అలా చేసినప్పుడే మనము కూడా దావీదు వలె ఆశీర్వదించబడతాము. కాబట్టి మనుషులు హృదయాన్ని చూడరు, వాళ్ళు పై రూపాన్ని చూస్తారు అంతే. హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తున్నవాడు మన ప్రభువైనటువంటి యేసయ్య. కాబట్టి రహస్యమందు చూచే దేవుడు. కాబట్టి మనం మనుషులను సంతోష పెట్టాలని కాక దేవుడిని సంతోష పెట్టే విధముగా మనం ప్రతి పని కూడా చేయాలి. అటువంటి కృప ప్రభు మనందరికీ ఈ దినము దయచేయునుగాక. ఆమేన్.